అంటే దీనిలో ఏదో అంతిమ లబ్ధిదారుడు గాడిది గుడ్డు వంకాయ పులుసు అని చాలా కథలు చెప్పారు. చార్జ్ షీట్ ఏమో అంత తప్పులు తడగ్గా పెట్టారు. తప్పులు తడగ్గా పెడతారు. వాస్తవాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా ఈజీ. అవాస్తవాన్ని వండి వార్చాలంటే చాలా కష్టం. దానికోసం సిట్ అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తుంది. సిట్ అంతా కూడా చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేయటంలా, ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎవిడెన్స్ మీన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎవరిని బెదిరించి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి, ఎవరిని బెదిరించి 164 స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో సిట్ అధికారులు ప్రవర్తన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక కుక్కుడప్ స్టోరీస్ అల్లి వీళ్ళందరి మీద కేసులు పెట్టి అందరినీ లోపలేసేయాలి అనుకుంటున్నారు. ఏం వేస్తారా మీరు? వెళ్లేటప్పుడు ముద్దాయిలుగా వెళ్లారు, వచ్చేటప్పుడు హీరోలుగా వచ్చారు. రేపు కూడా అంతే. కేసులు ఏది నిలబడవు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ వెండేటాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అందరినీ కూడా లోపలేసి భయపెట్టి పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే మాకు ఆయుధం. ఉన్నంత వరకు పార్టీ పెరుగుతా ఉన్నది. ఈ కక్ష సాధింపు ధోరణులు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా రాజకీయ కక్షలతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప లిక్కరు లేదు, స్కాము లేదు. ఇవాళ ఉంది లిక్కర్ లో స్కామ్. ప్రభుత్వం లిక్కర్ అమ్మితే దానిలో స్కామ్ ఎందుకు ఉంటది? ప్రైవేట్ వ్యక్తులకు ఉంటే ఇస్తే దానిలో స్కామ్ ఉంటది. లేనిపోయిన స్కామ్ ను సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తుంది. దానికి సగం కారణం మీరే అవుతారు. మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తొక్కి పెట్టాలని ప్రయత్నం సక్సెస్ అయి ఉండేదే. అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్లి గొడవ చేయడం వల్ల తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతాం.